ఎప్పుడన్నా అది పొద్దున పూట అయితే, సాయంత్రం అయితే కష్టం. ఇవి టైంలో ఆఫీస్కి వెళ్ళిపోతాం. 3, 4, 2, 3 అట్లా పెడితే వచ్చి ఇట్లా ఆఫీస్ పోతారు తోవల. మరీ పొద్దున పెడితే కూడా రారు. అంతేనా? అడ్జస్ట్ కావాలి మేము కూడా. ఇక ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కొద్దిగా కొంచెం టిపికల్ సబ్జెక్టు. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒక 10 నిమిషాలు రూమ్లో ఉంటా. తప్పుగా రాస్తే ఇది ఇబ్బంది అవుతుంది. ఐ కెన్ క్లారిఫై యూ అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇది కొద్దిగా టఫ్ సబ్జెక్టు. పొలిటికల్ అయితే ఏం 4 తీర్థం మంచిగా మనకు స్క్రోలింగు, హెడ్లైన్స్, బ్రేకింగు, బిగ్ బ్లాస్ట్ ఉంటాయి. కానీ పొలిటికల్ కాదు, నాన్ పొలిటికల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ప్రెసిడెన్షియల్ ఆర్డరు, 610 జీవో, 6 పాయింట్ ఫార్ములా, ఇది కొంచెం టిపికల్ లెంది బిగ్ సబ్జెక్టు. ఇది ఇంకో 50 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. టక్కన అర్థం కాదు. హెడ్లైన్స్ చూడాలి కదా. ఓకే, మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వం గుడ్డెద్దు చేన్ల పడ్డట్టుగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ఏ అంశం మీద కూడా ఒక స్పష్టత కానీ, ఒక ప్రణాళిక కానీ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానీ, ఒక సమగ్రమైన ఆలోచన కానీ, సమగ్రమైన విధానం లేకుండా అడ్డదిడ్డంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న మెడికల్ అడ్మిషన్స్ విషయంలో ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందో ఇది మన తెలంగాణ విద్యార్థులకు, భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసే విధంగా ఉంది. అంటే మన పిల్లలే మనకు స్థానికేతరులుగా మారే ప్రమాదం మారి, తెలంగాణ బిడ్డలు తెలంగాణకు స్థానికేతరులుగా మారే విధంగా ఉంది. అంటే కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2-3 విషయాలు చాలా ప్రధానమైనటువంటివి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు, నీళ్లు, నిధులు, నియామకాలు 3 అంశాల మీద జరిగింది. అందులో నియామకాలకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వం మన ఆకాంక్షలు నిజం చేసింది. ఎట్లా? అప్పుడు మన ఉద్యోగాలు మనకే దక్కాలి. ఆ రోజుల్లో ఏంటంటే 60% లోకల్ రిజర్వేషను, 40% నాన్ లోకల్ అని ఓపెన్ కోటాని నింపేవాళ్ళు. 70-30, 60-40లుగా నింపేవాళ్ళు. కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు చాలా శ్రద్ధ పెట్టి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ చేసి 95% లోకల్స్కు, మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేసి ఇది మనం జీవో నంబర్ 124 2018 సంవత్సరంలో జీవో 124 ఇచ్చాం. ఇందులో దీనివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో 95% ఉద్యోగాలు ఆ జిల్లా బిడ్డలకు, తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఇది మనము ఉద్యోగ నియామకాలకు లోకల్ రిజర్వేషన్ను సాధించాం. గతంలో ఉండేది ఏంది? 60-40, 70-30, అంటే 40% మంది పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఓపెన్ కాంపిటీషన్లో తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. 30% మంది స్థానికేతరులు, తెలంగాణేతరులు కూడా తెలంగాణలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్రపతి గారిని కలిసి, ప్రధానమంత్రి గారిని కలిసి, తాను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేసీఆర్ గారు 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా ఉద్యోగ నియామకాల్లో మేము సవరణ చేశాం. ఇది ఎప్పుడు? 2018లో జీవో 124 ద్వారా
95% ఉద్యోగాలు స్థానికులకు దక్కే విధంగా సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే విద్య విషయంలో కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏం చెప్పారు వాళ్ళు? 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అడ్మిషన్స్లో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్లో పాత పద్ధతి యథావిధిగా కొనసాగుతుంది. అంటే 15% ఏదైతే ఓపెన్ కోటా ఉందో ఆంధ్రాలో 15%లో తెలంగాణ విద్యార్థులు వెళ్ళొచ్చు, తెలంగాణలోని విద్యాలయాల్లో 15% ఆంధ్ర విద్యార్థులు ఇక్కడ రావచ్చు. ఈ పద్ధతిని మరో 10 ఏళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర విభజన చట్టంలో చెప్పారు. అందువల్ల దాన్ని మేము మార్చలేకపోయాం. మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్కరు డాక్టర్ కావాలని జీవితాంతం కలగంటారు. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. పిల్లలు కూడా నిద్రాహారాలు మని ఒక డాక్టర్ కావాలని జీవితం అంతా తపన పడుతుంటారు. అలాంటి పిల్లల భవిష్యత్తుతో ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నిజంగా మేము ఉన్నప్పుడు మీకు తెలుసు 2850 ఎంబీబీఎస్ సీట్లుంటే కేసీఆర్ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 9000కు పెంచింది. 2850 సీట్లను 10 ఏళ్లలో 9000 ఎంబీబీఎస్ సీట్లకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా నాయకుడు కేసీఆర్ది. అంటే మేము 3 అంతలు పెంచినాం ఎంబీబీఎస్ సీట్లు, 4 అంతలు పెంచాం దాదాపు. అయితే పెంచిన సీట్లు కూడా తెలంగాణ బిడ్డలకే దక్కాలని మేము చాలా జాగ్రత్తలు కూడా పడ్డాం. ఉదాహరణకు ఇందాక నేను చెప్పాను, 15% ఓపెన్ కాంపిటీషన్ ఉండాలి. ఏది మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ అన్ని విద్యాలయాల్లో అన్నప్పుడు తెలంగాణలో 2014 రోజు మనకు 20 మెడికల్ కాలేజీల్లో 2850 సీట్లు ఉండేది. 2850 సీట్లు అంటే ఒక 280 సీట్స్ ఓపెన్ కాంపిటీషన్లో ఆ పిల్లలు రావడానికి అవకాశం ఉండేది. అందులో అంటే మేమేం చేసినాము, మేము బాగా ఆలోచించి తెలంగాణ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు బాగా పెట్టినాం కదా, 20 నుంచి 36 మెడికల్ కాలేజీలు అయినాయి. నేను ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటికి ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో దాంట్లో మాత్రం స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పిన ప్రకారంగా 15% ఓపెన్ కోటా పెడతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేము పెట్టుకున్న మెడికల్ కాలేజీల్లో మాత్రం ఇవ్వము, మేము 100% మా తెలంగాణ పిల్లలకే ఇచ్చుకుంటాము అని చెప్పి ఆ రోజు నేను ఒక జీవో తెస్తే దాదాపు 520 సీట్లు తెలంగాణ పిల్లలకు అదనంగా దొరికినాయి. అంటే మేమంత కన్సర్న్తో పనిచేసినాం. గుడ్డిగా అదే జీవో ఫాలో అయితే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన కాలేజీల్లో కూడా 15% వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. లేలే ఈ విభజన చట్టం పార్లమెంట్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న విద్యాలయాల్లో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న సీట్లకు మాత్రమే 15% అన్రిజర్వ్డ్ కోటా ఉంటుంది తప్ప రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుకున్న కాలేజీల్లో 100% మా పిల్లలకే ఇస్తాము అని ఆ రోజు నేను జీవో సవరించి దాదాపు 520 సీట్లు అదనంగా మన తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేశాం. అదేవిధంగా బి కేటగిరీ సీట్లు ఉంటాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో. బి కేటగిరీలో గతంలో రాష్ట్రమే కాదు దేశంలో నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ చదివే ప్రొవిజన్ ఉండేది. కానీ నేను ఆ రోజు మన రాష్ట్రంలో మేము పర్మిషన్ ఇచ్చిన కాలేజీల్లో దేశం మొత్తం నుంచి రావడం ఎందుకు, బి కేటగిరీ సీట్లలో కూడా తెలంగాణ పిల్లలకే అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి జీవోను సవరించి తెలంగాణ పిల్లలు డాక్టర్లు కావడానికి ఆ రోజు మేము వెసులుబాటు కల్పించాం. అట్లా 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీలో కూడా లోకల్ రిజర్వేషన్ ఉండాలి, తెలంగాణ పిల్లలకి ఇవ్వాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఆ రోజు 1071 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ పిల్లలకు దక్కినాయి. అంటే రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పెట్టిన కాలేజీల్లో తెలంగాణ పిల్లలకి ఇవ్వాలంటే 520 సీట్లు వచ్చినాయి. బి కేటగిరీలో ప్రైవేట్ కాలేజీల్లో కూడా లోకల్ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్తే 1071 సీట్లు మేము ఆ రోజు తేవడం జరిగింది. అంటే మా కన్సర్న్ ఏంది, ఈ రాష్ట్రంలో పిల్లలు డాక్టర్లు కావాలి, మన పిల్లలకు మేలు జరగాలని మేమంత తపనతో మేము పనిచేసినాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది, ఎంబీబీఎస్ అడ్మిషన్లో ఆదరబాదరగా అనాలోచితంగా ఈరోజు మన తెలంగాణ పిల్లలకు నష్టం జరిగేటట్టు చేసినారు. ఇక్కడ మనం మీ అందరికీ తెలుసు,
1969 తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు దొరకాలి, ఎక్కడి వాళ్ళకి అక్కడ విద్యా అవకాశాలు ఉండాలని ఇది 1979లో 646 అనే ఒక జీవో ఇచ్చారు. 1979 646 జీవో. అప్పటి ఆంధ్రప్రదేశ్ను 3 భాగాలు చేసిండ్రు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 3 భాగాలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఈ 85% సీట్లు తెలంగాణ పిల్లలకు తెలంగాణ, ఆంధ్ర పిల్లలకు ఆంధ్ర, రాయలసీమ పిల్లలకు రాయలసీమ, 15% ఓపెన్ కాంపిటీషన్ అని ఇది 1979లో వచ్చిన జీవో. ఇది జీవో నంబర్ 646. దీని తర్వాత ఏమైంది? 2014లో రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన ఏం పెట్టిందంటే ఎడ్యుకేషన్ విషయంలో ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ విషయంలో, విద్యా ప్రవేశాల విషయంలో ఈ పాత జీవోను 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉంది కనుక 10 ఏళ్ళు ఇదే దీన్ని పాటించండి అన్నారు. అన్నప్పుడు మనము 2017లో యథావిధిగా దాన్ని అదే జీవోను కొనసాగిస్తూ 2017లో మనం జీవో ఇచ్చినాం. ఇది ఎప్పటిదాకా వర్తిస్తుంది? 2024 జూన్ 2వ తారీఖు దాకా వర్తిస్తుంది. 2024 జూన్ 2కు రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోతుంది కనుక అప్పుడు మనము స్వంత రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. తెలంగాణ ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రము తన స్థానికతను నిర్ధారించుకోవడానికి మన సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే అవకాశం తెలంగాణకు దక్కింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా విద్యా అడ్మిషన్స్ కోసం పాత పద్ధతినే కొనసాగించమని పార్లమెంట్ చెప్పింది కనుక గత 10 ఏళ్ళు మనకు అవకాశం లేదు. మొన్న 2 జూన్ 2024కు 10 ఏళ్ళు పూర్తయితాయి కనుక మరి ఇప్పుడు మన పిల్లలకు ఎట్లా విద్యా అవకాశాలు కల్పించాలనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి ఒక విధానాన్ని రూపొందించుకోవాలి. ఉద్యోగాలకు మనం చేసినాం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉద్యోగాలకు నిబంధన పెట్టలేవాళ్ళు. విద్య విషయంలో మాత్రం 10 ఏళ్ళు యథాస్థితిని కొనసాగించాలన్నారు. అందువల్ల ఉద్యోగాల విషయంలో పెట్టలేదు కనుక కేసీఆర్ గారు క్యాబినెట్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపి స్వయంగా తను ఢిల్లీ వెళ్ళి 95% ఉద్యోగాలు తెలంగాణ పిల్లలకు దక్కేటట్టుగా ఆనాడు కేసీఆర్ గారు ఉద్యోగాల కోసం చేసుకొచ్చినాం. అది ట్యాగ్ లైన్ ఆఫ్ ద మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో మన ఉద్యోగాలు మనకే దక్కాలనేటువంటి నినాదాన్ని 95% ఉద్యోగాలు తెలంగాణకు దగ్గేటట్టుగా మేము ఆ రోజు ఈ జీవో 217ను మేము 2017లో 114 జీవోను తేవడం జరిగింది. ఉద్యోగాలు దక్కినాయి. ఇప్పుడు విద్యా అవకాశాలు కూడా మనకు దక్కాలి కదా. ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఫార్మసీ కానీ, బీడీఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అదేవిధంగా పీజీ కోర్సెస్ కానీ, పిహెచ్డి కానీ, అందులో కూడా మరి విద్యలో ఏ రకంగా ఉండాలి అనడానికి ఒక సమగ్రమైనటువంటి స్థానికతను నిర్ధారించేయడానికి ఒక నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. కానీ ఇది ఏది పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము మెడికల్ అడ్మిషన్స్ కోసం మొన్న జీవో నంబర్ 33 అని ఇచ్చింది. జీవో నంబర్ 33 ఇచ్చింది. దీంట్లోకి పోతే ఏమున్నది జీవో నంబర్ 33లో అంటే ఇంటర్మీడియట్ పూర్తయినాక మనం నీట్ ఎగ్జామ్ రాస్తాం మెడిసిన్ కోసం. మీరు చివరి విద్యా సంవత్సరం నుంచి 4 ఏండ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్ అన్నారు. అంటే ఇంటర్మీడియట్ 2 ఏండ్లు, 9th 10th 2 ఏండ్లు, 9, 10, 11, 12 ఈ 4 ఏండ్లు చదివితే నువ్వు లోకలు అని ఇందులో పెట్టేసినారు. యాక్చువల్గా ఇది ఎప్పుడు ఈ 9th 10th 11th 12th అనేది ఎప్పుడుంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినటువంటి 1979వ సంవత్సరం జీవోలో అదే ఉన్నది. దాన్ని యథావిధిగా కొనసాగించండి అంటే 2017 జీవోలో కూడా అదే ఉంది. కాకపోతే ఆ జీవోలో ఏముందంటే ఇది ఒకటే లేదు. మీరు చూస్తే పారాగ్రాఫ్ 1, 2 ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ 1, 2 మాత్రమే పెట్టిండ్రు. కింద ఏమున్నది ఇంకా దీని యాజ్ ఇట్ ఈజ్ మొత్తం పోతే మీరు గడిచిన 7 సంవత్సరాల్లో అంటే మీరు ఇంటర్మీడియట్ నుంచి నీట్ ఎగ్జామ్ రాయడానికి ముందు 7 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు ఇక్కడ చదివి ఉండాలి. బై పొరపాటున 2 ఏండ్లు బయట చదివితే అట్లీస్ట్ మ్యాక్సిమం 7లో మ్యాక్సిమం అంటే 4 years 4 ఏళ్ళైనా ఇక్కడ చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు. 7 ఏండ్లలో
4 సంవత్సరాలన్న తెలంగాణలో చదివి ఉంటే మీరు లోకల్ అవుతారు అనేది ఉండే. దాన్నేమో తొలగించేసిండ్రు. ఓన్లీ లాస్ట్ 4 ఇయర్స్ అనేది పెట్టేసిండ్రు. లాస్ట్ 4 ఇయర్స్ అని పెట్టిండ్రు. యాక్చువల్గా మీరు దీన్ని కాపీ కొట్టడం కాదు. మీకు ఇప్పుడు ఏమైపోయింది, 10 ఇయర్స్ అయిపోయింది. యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మనము మన స్థానికతను నిర్ధారించడానికి మనము రాష్ట్రముగా నిర్ణయం తీసుకోవాలి. మేము ఆ రోజు తీసుకున్నాం. ఉద్యోగాల కోసం మేము తీసుకున్న జీవోలో చాలా స్పష్టంగా 2018లో మేము తీసుకున్నటువంటి జీవోలో చాలా స్పష్టంగా మేము అన్ని విషయాలు కూడా అందులో చెప్పాం. ఏది ఈ 7 ఇయర్స్ ఉంటే 7 ఇయర్స్లో పూర్తిగా చదివి ఉండాలి, 7లో 4 ఇయర్స్ చదివినా పర్వాలేదు, లేదా చివరి 4 సంవత్సరాలు చదివినా పర్వాలేదు. అంటే ఇట్లా వేరియస్గా ఎక్కడ కూడా తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరగకుండా జాగ్రత్తగా ఉద్యోగాల కోసం మేము ఆ రోజు ఫ్రేమ్ చేసినాం. మరి విద్యా అవకాశాల కోసం మీరు కూడా ఫ్రేమ్ చేయాలన్నా వద్దా? ఒక మెడికల్ ఎడ్యుకేషన్కు మీరు రూల్స్ ఇచ్చినారు. మరి లా సంగతి ఏంది, ఇంజనీరింగ్ సంగతి ఏంది, యూనివర్సిటీ అడ్మిషన్స్ ఏంది? ఒక సమగ్ర ప్రణాళిక ఉండద్దా? రాష్ట్రంలో ఎవరు ఉద్యోగానికి అప్లై చేసినా ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా ఒక జీవో ఇచ్చినాం మేము. అదేవిధంగా 1979లో విద్యా ఉద్యోగం కోసం సమగ్రమైన జీవో అప్పుడు కూడా ఇచ్చారు. కానీ ఈ రాష్ట్రంలో కేవలం మెడికల్ ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. ఆ మెడికల్ ఎడ్యుకేషన్లో 4 ఏళ్ళు అనే నిబంధన పెట్టారు. ఇది ఎంత అసమగ్రం అంటే ఉదాహరణ 2-3 చెప్తాను నేను. ఇప్పుడు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్కి ఎవరన్నా పోయి గుంటూరులో చదివినరు, విజయవాడలో చదివినరు, లేదా బెంగళూరులో చదివినరు, వాడు నాన్ లోకల్ అయిపోతారు కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పోతే ఇంకోటి ఎవరన్నా పిల్లలు ఇప్పుడు పీజీ ఉంటుంది, ఎంబీబీఎస్ తర్వాత ఏముంటుంది, పీజీ ఉంటుంది. ఎంబీబీఎస్లో నీట్లో మంచి ర్యాంక్ వస్తే మన పిల్లలు ఎక్కడ తీసుకుంటారు? ఎయిమ్స్ ఢిల్లీ, ఎయిమ్స్ జైపూర్, మద్రాస్ టాప్ కాలేజెస్లో పోయి సీట్ తీసుకుంటారు. ఎయిమ్స్ మద్రాస్లో చదివిండి అనుకో మన పిల్లోడు, 5 ఏళ్ళు ఎంబీబీఎస్ మద్రాస్లో చదివితే వాడు నెక్స్ట్ ఇప్పుడు పీజీకి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలంటే ఏమవుతుంది? దీని ప్రకారం వరుసగా చివరి 4 ఏళ్ళు ఎడ చదివితే వాళ్ళు లోకల్ అని పెట్టినావు నువ్వు. మన బిడ్డ నీట్లో ఆల్ ఇండియా కోటాలో 15% ఓపెన్ కాంపిటీషన్, దేశంలో ఎక్కడైనా సీటు కొట్టచ్చు. ఢిల్లీలోనో మద్రాసులోనో ఎయిమ్స్లో సీటు కొడితే రేపు పీజీ చదవడానికి తెలంగాణ వస్తా అంటే అతను నాన్ లోకల్ అవుతాడా కాదా? దీని ప్రకారం అంటే మన తెలంగాణ బిడ్డ మనకు నాన్ లోకల్ అయిపోతుంది. మన పిల్లలు కొంతమంది పోయి విదేశాల్లో చదువుతున్నారు, ఫిలిప్పైనో, చైనా, రష్యాలో పోయి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ పూర్తయి వాపసు వచ్చి నేను తెలంగాణలో పీజీ చేస్తా అంటే మనకు అవకాశం ఉందా? దీని ప్రకారం హీ విల్ బికమ్ నాన్ లోకల్. కొంతమంది మన పిల్లలు కర్ణాటకలో, మహారాష్ట్రలో డొనేషన్ కట్టి ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఎంబీబీఎస్ చదివి బ్యాక్ వచ్చి నేను పీజీకి ఎగ్జామ్ రాస్తా అంటే హీ విల్ బికమ్ నాన్ లోకల్. అంటే ఎంత అస్పష్టత ఉన్నది ఇందులో. రెండవది, ఇప్పుడు కొంతమంది పిల్లలు లాంగ్ టర్మ్ కోచింగ్ పోతారు 4 ఇయర్స్ తర్వాత. నువ్వు లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఉండవు కదా నువ్వు. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా కూడా మనం ఇప్పుడు చూడండి, నేను ఇది కేరళ, కర్ణాటక, తమిళనాడు వాళ్ళ ఎంబీబీఎస్ అడ్మిషన్స్కు వాళ్ళు అవలంబించే పద్ధతి ఏంది? తెలంగాణది నిన్నటి దాకా ఒక ప్రత్యేక పరిస్థితి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నాం. 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా విద్యా అడ్మిషన్స్ మనం చేసినాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్, ఇది మొదటి విద్యా సంవత్సరం తెలంగాణ సొంత రాష్ట్రంగా తమ విద్యార్థులకు విద్యా అడ్మిషన్స్ కోసం, ప్రవేశాల కోసం తమ సొంత రూల్స్ ఫ్రేమ్ చేసుకునే మొదటి అవకాశం ఇవాళ తెలంగాణకు వచ్చింది. నిన్నటి వరకు నీకు లేదు. నిన్నటి వరకు నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా విధానాలనే కొనసాగించినాం. బికాజ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా 10 ఏళ్ళు విద్యా ప్రవేశాల కోసం పాత పద్ధతినే పాటించాలని పార్లమెంట్ చట్టం చేసింది. అందువల్ల నిన్నటిదాకా నీకు అవకాశం లేదు. నువ్వు కూడా ఇదే పద్ధతి చేసినావు అంటే మనం అదే పద్ధతి చేసినాం. ఎందుకు చేసినాం? పార్లమెంట్ సెడ్ యూ హ్యావ్ టు ఫాలో ఫర్ ద నెక్స్ట్ 10 ఇయర్స్. ఇప్పుడు నీకు అది అవకాశం, ఇప్పుడు అవసరం లేదు. నవ్ యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఇండిపెండెంట్. తెలంగాణ రాష్ట్రంగా మన పిల్లలకు విద్యా ప్రవేశాల కోసం స్థానికతను నిర్ధారించడానికి నువ్వు స్వంతగా నిర్ణయం తీసుకునే అధికారం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది, మన రాష్ట్రానికి ఉన్నది. దాన్ని మర్చిపోయి వీళ్ళు పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ను పెట్టినరు, కింది తొలగించిండ్రు. అయితే వెదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈజ్ అప్లయింగ్, మీరు యథావిధిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో గతంలో ఉన్నాయన్నీ పెట్టండి. లేదు మేము ఉద్యోగ అవకాశాల కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సవరణకు ఢిల్లీకి పోయి సవరణ తెచ్చి మన పిల్లలకు లాభమయ్యేటట్టు 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాం.
యూ ఆల్సో డూ దట్ ప్రాసెస్. 8 నెలల ఏం చేస్తుండ్రు మీరు వచ్చి? లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు అనుకుంటే ఇతర రాష్ట్రాలు చేసినట్టు నువ్వు కూడా సొంతగా మన రాష్ట్రానికి రూల్స్ ఫ్రేమ్ చేయండి. ఇవాళ తమిళనాడు ఎట్లున్నది? తమిళనాడు రాష్ట్రంలో చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులో చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు కూడా తమిళనాడు వాళ్ళు అయ్యి ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి తమిళనాడులో. రేషన్ కార్డో, బర్త్ సర్టిఫికెటో, నేటివిటీ సర్టిఫికెటో మేము తమిళనాడు వాళ్ళమని తల్లిదండ్రికి ఉండాలి. పిల్లలు కూడా 6 నుంచి 12 చదివితే వాళ్ళకాడ ఎంబీబీఎస్ సీటు దొరకడానికి వాళ్ళ అర్హత ఉన్నది. అది తమిళనాడు రాష్ట్రం అట్లా వాళ్ళు తయారు చేసుకున్నారు. కర్ణాటకకు పోతే ఏమంటున్నారు? 7 సంవత్సరాలు కర్ణాటకలో చదువుకొని ఉంటే చాలు. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరుంటే ఇంకా మంచిది. ఒక్కరన్నా కర్ణాటకలో ఉండి ఉంటే వాళ్ళ పిల్లలు కర్ణాటక పిల్లలుగా పరిగణించి వాళ్ళకు ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్ ఇస్తాం. ఇది కర్ణాటక పద్ధతి. కేరళలో ఒక పద్ధతి ఉంది. కేరళలో ఏమంటున్నారు? వాళ్ళ పిల్లలు కేరళలోనే చదువుకొని ఉండాలి. కేరళలో స్థిర నివాసం తల్లిదండ్రులకు ఉండాలి. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు కేరళకు వచ్చి వాళ్ళు ఉద్యోగం చేస్తే వాళ్ళ పిల్లల్ని కూడా కేరళ పిల్లల్లాగానే చూస్తాము అని కేరళ రాష్ట్రం కూడా తయారు చేసుకున్నది. మరి మనము ఫస్ట్ టైం ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది కనుక రాష్ట్రం ఏర్పడిన తర్వాత యు ఆర్ ఫ్రీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. మీరు ఆ రూల్స్ ఫ్రేమ్ చేయకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాగ్రాఫ్ పెట్టి మిగతాయి తొలగించారు. దీనివల్లే అప్పుడేముండే 4 ఏళ్ళు ఇక్కడే చదువుకొని ఉండాలి. ఇది ఇంటర్మీడియట్ 9th 10th. లేదా గత 7 సంవత్సరాల్లో 4 ఏళ్ళు తెలంగాణలో చదివి ఉన్నా కూడా నువ్వు లోకల్గా ఎలిజిబిలిటీ అవకాశం ఉండేది. ఇవన్నీ గమనించాలి కదా. పోనీ పీజీ అడ్మిషన్స్ రేపు మరి పీజీలో ఎట్లా? నువ్వు ఎంబీబీఎస్లో నీట్లో ఇతర పక్క రాష్ట్రంలో చదివి వస్తే నీ పీజీలో మన సీట్లు అసలు ఈ పిల్లలకి పీజీలో తెలంగాణలో చదువుకోవడానికి అర్హతనే కోల్పోతారు. ఇక ఎంబీబీఎస్ బయట చదివితే తెలంగాణ పిల్లలు తెలంగాణలో పీజీ చేయడానికి అర్హత కోల్పోతారు. తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్ పక్క రాష్ట్రంలో ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణలో ఎంబీబీఎస్ అడ్మిషన్కు అర్హత కోల్పోయే విధంగా మీరు రూల్స్ ఫ్రేమ్ చేసినారు. ఆ రోజు ఉన్న రూల్స్లో దీంతో పాటు కింద 1, 2, 3, 4 దెర్ ఆర్ 4 ఆప్షన్స్. కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసి పడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు. టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా రాష్ట్రానికి? ఏం చేయాలి రాష్ట్రము? చీఫ్ సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జిఏడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్. కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే? ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి. మెడికల్ కోర్ట్ ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఇస్తారా? మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు. ఇది కూడా అంతా తలా తోక లేకుండా, ఒక సరి అయినటువంటి విధానం లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాన్ని పెట్టి ఒక ఆప్షన్ని పెట్టి మిగతా 2 ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చిండ్రు. దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది. రేపు మెడిసిన్లో, రేపు పీజీలో అన్యాయం జరుగుతుంది. మన తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్కు బయటకు పోయినా, లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా ఆ పిల్లలకు ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు చేయాల్సిందేంది? విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలన్నా వద్ద గవర్నమెంట్కు. సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు మనము 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డాం కనుక నౌ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఈజ్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్. ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి,
ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా అనుభవ రీత్యా మేము అందిస్తాం. అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం. ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం. తెలంగాణ ఏర్పడ్డాక కొత్త కాలేజీలు పెడితే 100% పిల్లలకు మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం. కానీ మీరు అసలు గాల్ల దీపంలాగుంది మీ పాలన. ఒక అవగాహన లేకుండా మీరు వాళ్ళు చేస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతలేదు అసలు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు, వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు, మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఈజ్ ఇట్ ద వే? కొన్ని లక్షల జీవితాలు కదా ఇది, లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు. ఎంత కష్టపడతారు పిల్లలు డాక్టర్ కావాలని? 9,000 MBBS సీట్లు ఉన్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. ఆ పిల్లల జీవితం ఒకసారి మిస్ అయిపోతే, ఒక విలువైన విద్యా సంవత్సరం మిస్ అయిపోతే ఎంత కష్టపడతారు ఆ పిల్లలు? లీగల్గా కూడా కోర్టుకు పోయినా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా క్లారిటీ తెచ్చుకొని GADతో సంప్రదించి ఒక హై లెవెల్ కమిటీ వేసి తక్షణమే ఈ జీవోను సవరణ చేయాలి. విద్యా ప్రవేశాలలో స్థానికత నిర్ధారణ కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అడ్మిషన్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దేంట్లో ఏం ఇవ్వలేదు, అదే ప్రాబ్లం. వీళ్ళు ఓన్లీ ఏం చేసిందంటే మీకు అది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది కదా, అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇష్యూ లేదు, దాంట్లో మిస్ చేయలేదు. బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు. అది 4 ఇంటర్మీడియట్ నుంచి వరకు ప్రీవియస్ 4 ఇయర్స్ తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అయితే గతంలో దీంతో పాటు ఇంకో ABCD స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో 4 విధానాలు, 4గిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది. వీళ్ళ 4గిట్లో 3 తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్, యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ. నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. ఎందుకు? రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి, 10 ఏళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది. విద్య కోసం, ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా. ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం. 95% స్థానికులకు తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. 2017లో మనం దాన్ని తెచ్చుకున్నాం. ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్ రిజర్వేషన్ నిర్ణయించడం కోసం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్, ఇప్పుడు ఎనిమల్ హస్బెండరీలో కూడా విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫిషరీస్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, ఫారెస్ట్లో విద్యా ప్రవేశాలు ఉంటాయి, రెగ్యులర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంటు డిసైడ్ చేయదు. ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై GAD. ప్రభుత్వంగా క్యాబినెట్గా ఒక నిర్ణయం తీసుకొని ఒక పాలసీని ఇస్తే అన్ని విద్యాలయాలు దాన్ని పాటిస్తాయి. కానీ అట్లా పాటించకుండా ఇలా మెడికల్లో ఇచ్చినటువంటి జీవో అసంబద్ధంగా, అసమగ్రంగా తెలంగాణ పిల్లలకు నష్టం చేసే విధంగా జీవో తెచ్చారు. అందువల్ల ఈ ప్రభుత్వానికి, అందుకే నేను మొదట్లోనే అన్నాను, గాల్లో దీపంలాగా ఉంది పాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, మేము కూడా వచ్చి తగిన సూచనలు చేస్తాం, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడదాం, మన విద్యార్థులకు తెలంగాణలో అడ్మిషన్స్ దొరికే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా యొక్క సూచన. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కువ శాఖలు ఉంటే మరి ఆయన చూడాలి కదా, ఆయన చూడకపోతే సెక్రటరీలు చూడాలి కదా, చీఫ్ సెక్రటరీ చూడాలి కదా, అడ్వైజర్లను పెట్టుకున్నారు కదా, 6-7 అడ్వైజర్లు ఉన్నారు. ఏం చేస్తున్నారు అడ్వైజర్లు అందరు? మరి ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది అందరూ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలో ఉండే క్యాబినెట్ కానీ, అధికారులు, టోటల్లీ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ ఫెయిల్యూర్. వీళ్ళకు నిర్లక్ష్యం, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, ప్రభుత్వ వైఫల్యం.
తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని తట్టి లేపడం మా బాధ్యత. అట్లీస్ట్ మాకు ఇలా స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది, ఇలా పొలిటికల్ ఇంట్రెస్ట్ కాదు. దీంట్లో మన తెలంగాణ పిల్లలకు రేపు నష్టం జరగద్దు అనేటువంటిది మా తనలాట. కేవలం 4 ఏళ్ళు నువ్వు ప్రీవియస్ 4 ఇయర్స్ నువ్వు చదివితేనే లోకల్ అన్నావు. రేపు నీట్లో నీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఎయిమ్స్ ఢిల్లీలో చదివితే తెలంగాణలో వాడు అనర్హుడైపోతాడు రేపు పీజీకి కాడా? ఈజ్ ఇట్ ద వే? జనరల్గా వేరే రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, 1 to 10th ఎక్కువ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ను లేదా తల్లిదండ్రుల యొక్క నివాసాన్ని ప్రామాణికంగా చేసుకొని స్థానికతను నిర్ణయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆయా రాష్ట్రాల్లో ఒక విధానం ఉంది. నౌ ఇట్ ఈజ్ అవర్ స్టేట్. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డైరెక్షన్ తీసుకోవాలి. నిన్నటిదాకా నీకు ఎందుకు అవకాశం లేదు? కేంద్రం ఏం చెప్పిందంటే 10 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రవేశాలకు ఏ విధానం ఉందో అదే పాటించండి అన్నారు కనుక వీ ఫాలోడ్ దట్. ఇప్పుడు మొన్న 2 June 2024 నుంచి యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఫ్రేమ్ యువర్ ఓన్ డొమిసైల్ రూల్స్. తీసుకోకపోతే మరి నువ్వు కొత్త రూల్స్ ఫ్రేమ్ చేయాలి కదా. నేను అదే చెప్తున్నా, యూ హ్యావ్ 2 ways. ఒకటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లో ఉంది అనుకుంటే దాన్ని మార్పు కోసం, సవరణ కోసమైనా పంపించి మార్పు తేవాలి. ఏది ఎట్లయితే మేము 95% స్థానికత తెచ్చినామో. లేదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లేదు, లేకపోతే నువ్వు యూ ఫ్రేమ్ యువర్ ఓన్ రూల్స్. ఇక్కడ ఏమన్నావు నువ్వు? 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు ఇటు చదివితే లోకల్ అన్నావు. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి 4 ఏళ్ళు చదివితే కూడా లోకల్ అయిపోతారు కదా. అట్లా కూడా మనకు నష్టమే కదా. 9th, 10th, 11th 4 years చదివితే లోకల్ అని పెట్టినావు నువ్వు ఈరోజు. ఈజ్ ఇట్ కరెక్ట్? విల్ ఇట్ హెల్ప్ తెలంగాణ స్టూడెంట్స్? ఇలా పేరెంట్స్ లేదు, ఏమి లేదు. ఇక ఓన్లీ 9th, 10th, 11th, 12th 4 ఏళ్ళు చదివితే నువ్వు ఇక్కడ లోకల్. సో ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పెట్టినావు నువ్వు. అంటే నీకు బాధ్యత లేదా? నిన్నటి వరకేమో నీకు కంపల్షన్ ఉండే, ఇప్పుడు నువ్వు కంపల్షన్ లేదు కదా నీకు. ఇప్పుడు నువ్వు పెట్టింది కూడా ఏం పెట్టినావు? ఆ ప్రెసిడెన్షియల్ రూల్లో ఉన్న ఫస్ట్ పేరు అని పెట్టినావు అంతే. 2nd, 3rd, 4th పేరు అది చేసినావు. దాని పర్యావసానాలు ఏంది? 4 years అని పెట్టినావు. ఎంబీబీఎస్ ఈజ్ ఎ 5 years కోర్స్. నువ్వు ఇలా కర్ణాటకలో ఎంబీబీఎస్ బెంగళూరు అది వచ్చిండు మెరిట్లో మన పిల్లోడు. రేపు వచ్చిడ నేను పీజీ చేస్తా, సర్జరీ చేస్తా, జనరల్ సర్జన్ చేస్తా అంటే యు ఆర్ నాన్ లోకల్. తప్పకుండా వెళ్తా, మంచి విలువైన సూచనలు చేస్తా. బికాస్ నేను 610 జీవోలో శాసనసభా సంఘ సభ్యుడిగా పనిచేసిన ఆ రోజు 2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ఉద్యోగాలు మనకు దక్కాలని 610 జీవో అమలు కోసం ఆ రోజు అసెంబ్లీ హౌస్ కమిటీలో నేను సభ్యుడిగా పనిచేసిన. లోతైన అవగాహనతో చెప్తున్నా తప్ప నేనేదో గాలివాటంగా రాజకీయం కోసం చెప్తలేను. రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన పిల్లల కోసం చెప్తున్నా. ఇవి పక్క రాష్ట్రాలు కూడా నేను స్టడీ చేసిన. కేరళ ఎట్లా చేస్తుంది, కర్ణాటక ఎట్లా చేస్తుంది, తమిళనాడు ఎట్లా చేస్తుంది, ఇవన్నీ స్టడీ చేసి చెప్తున్నా. మేము ప్రభుత్వంలో ఉన్న రోజేమో ఆ రోజు మాకు ఈ అవకాశం లేదు. అవకాశం ఉన్నాయని నేను చేసిన. బి కేటగిరీలో తెలంగాణ వాళ్ళకే రావాలి అని నేను జీవో సవరణ చేసిన. తెలంగాణ ఏర్పడ్డాక పెట్టిన కాలేజీల్లో తెలంగాణ వాళ్ళకే ఇస్తూ 15% ఓపెన్ కోటా తీసేసి చేసినాం. నౌ టుడే ఇట్ ఈస్ యువర్ గవర్నమెంట్, యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్. గవర్నమెంట్ ఈజ్ ఎట్ ఫాల్ట్. ఇది పూర్తిగా పరిపాలన వైఫల్యం. ఇంకొక విషయం కూడా చెప్పి ముగిస్తా బైసాబ్. ఇంకో టాపిక్, వేరే టాపిక్. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో 5 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు, స్వచ్ఛదనం పచ్చదనం. ఐడియా ఉందా మీకు? విన్నారా? గతంలో మేమేమో పారిశుద్ధ్య వారోత్సవాలు అని చేసేవాళ్ళము. దాని పేరు మార్చి స్వచ్ఛదనం పచ్చదనం అని 5th August to 9th August ఒక 5 రోజుల ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సంతోషం, వి వెల్కమ్. ఎందుకంటే మేమైతే గతంలో వర్షాలు పడకముందే స్టార్ట్ చేసి చెత్త చెదారం లేకుండా డ్రైనేజ్ అంతా కూడా క్లీన్ చేసి ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా, సో దట్ ఏంటంటే వర్షాకాలంలో అంటు రోగాలు రావద్దు, మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా ఇట్లాంటి జ్వరాలు, విష జ్వరాలు రావద్దు, ప్రజల్ని ఆరోగ్యంగా ఉంచాలని ప్రయత్నం చేసేవాళ్ళం. ఈ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసింది, పట్టించుకున్న పాపాన పోలేదు. పేరుకు స్వచ్ఛదనం పచ్చదనం అని అనౌన్స్ చేసిండ్రు, కానీ నయా పైసా ఇవ్వలే. ₹1 ఇస్తే ఒట్టు. ఇప్పుడు స్వచ్ఛదనం పచ్చదనంలో ఏం చెప్పిండ్రు? మొదటి రోజు, ఫస్ట్ రోజు మీటింగ్ పెట్టుకోవాలన్నట. టు ఐడెంటిఫై ద ఇష్యూస్, గ్రామాల్లో ఏం సమస్యలనే గుర్తించి
ఆ రోజు గుర్తించి మీరు సమస్యలన్నీ గుర్తించి ఐడెంటిఫై చేసుకోమని చెప్పిండ్రు. సంతోషం, ఐడెంటిఫై చేసుకున్నాం. రెండవ రోజు ఏం చెప్పిండ్రు? రెండవ రోజు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం ఓహెచ్ఎస్ఆర్ క్లీనింగు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా బాగా చేయాలని చెప్పిండ్రు. ఓహెచ్ఎస్ఆర్ క్లీన్ చేయాలంటే ఏం చేస్తామే? బ్లీచింగ్ పౌడర్ వేస్తాం. తుడిచి మంచిగా బ్లీచింగ్ పౌడర్ వేయాలి. బ్లీచింగ్ పౌడర్కి పైసలు అండి, గడ్డి మందుకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, బుగ్గలు ఎగిరిపోతే బుగ్గలకు పైసలు లేవు. ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షలు 3 లక్షలు ఆల్రెడీ పెట్టి అప్పుల పాలై ఉన్నారు. సర్పంచులు దిగిపోయినాక పంచాయత్ సెక్రటరీలు వచ్చిండ్రు. ఒక్కొక్క పంచాయత్ సెక్రటరీ జీతం డబ్బుల్లో నుంచి 60,000 70,000 పెట్టిండ్రు. ఈ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి, ఐ ఛాలెంజ్ దిస్ గవర్నమెంట్. ప్రతి పంచాయత్ సెక్రటరీ 30,000 నుంచి 1,00,000 రూపాయలు సొంత జీతం డబ్బులు ఖర్చు పెట్టారు. ప్రతి గ్రామ పంచాయతీలో 1,00,000 నుంచి 5 లక్షలు 10 లక్షలు దిగిపోయిన సర్పంచ్లకు బిల్లులు వచ్చేది ఉన్నది. పాత సర్పంచ్ల బిల్లులు పెండింగే ఉన్నాయి. పంచాయత్ సెక్రటరీలు పాపం స్పెషల్ ఆఫీసర్లమని చెప్పి బుగ్గలు వాళ్ళే డబ్బులు కొనుకొచ్చి చేయించిండ్రు, ట్రాక్టర్ల డీజిల్ వాళ్ళే పోసిండ్రు, గడ్డి మందు కొనుకొచ్చిండ్రు, బ్లీచింగ్ పౌడర్ కొనుకొచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా తంగైపోయిండ్రు. ఇప్పటికి 5 నెలలు వాళ్ళు పెట్టి ఒక్కొక్కటి 60,000 70,000 1,00,000 అయిపోయి ఇక మేము పెట్టమని చేతులు లావట్టిండ్రు. చాలా ఊర్లలో ట్రాక్టర్లలో డీజిల్ వేయడానికి పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయి. మరి డీజిల్కు పైసలు లేక ట్రాక్టర్లు మూలకు పడితే ఇక పచ్చదనం ఎక్కడిది, స్వచ్ఛదనం ఎక్కడిది? స్వచ్ఛదనం చేయాలంటే ముందు ట్రాక్టర్ల డీజిల్ ఉండాలి కదా. ఆ గ్రామ పంచాయతీ వర్కర్లకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి, పారిశుద్ధ్య కార్మికులకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి. బుగ్గలు కొందామంటే పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్కు పైసలు లేవు. పెట్టిన పైసలు వస్తాయో రావో అర్థమైతలేదు. ఇప్పటికే ఏమైందంటే వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేసిండ్రు. వాడు పంచాయత్ సెక్రటరీ 70,000 80,000 పెట్టే దాని మనం ట్రాన్స్ఫర్ చేస్తుంది. నా పైసలు వస్తాయో రావో నేను పోతే ఎట్లా? మొన్నటిదాకానేమో రేపు వస్తాయో మాపు వస్తాయో, వస్తే డ్రా చేసుకుంటా అన్నాడు. ఇంత ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ఆడ కొత్తోడు వచ్చాయి. మరి పెట్టిన పైసలు ఏం కావాలి? ఒక ప్రోగ్రాం పెడితే గవర్నమెంట్కు ఆలోచన ఉండాలి కదా. నువ్వు స్వచ్ఛదనం పచ్చదనం అని పెడితివి, మరి ఏంది ప్రోగ్రామ్? ఏంది? బ్లీచింగ్ పౌడర్ కొట్టుండ్రి, ట్యాంకులు క్లీన్ చేయండి, గడ్డి మందు కొట్టుండ్రి, దోమలకు ఆయిల్ బాల్స్, ఎక్కడ నీళ్ళు ఉంటే ఆయిల్ బాల్స్ వేయండి, పిచ్చి మొక్కలు తీసేయండి, ట్రాక్టర్లో డీజిల్ పోసి మంచిగా బ్లేడ్ కొట్టి ఆ పిచ్చి మొక్కలన్నీ తీసేయండి. డీజిల్కి పైసలు లేపాయి, ట్రాక్టర్ పని చేయదా. ఆయిల్ బాల్స్ వేద్దామంటే పైసలు లేపాయి, బ్లీచింగ్ ట్యాంకులు కడిగి వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ వేద్దామంటే పైసలు లేకపోయాయి, బుగ్గలు పోతే బుగ్గలు వేద్దాం, వానకాలం పాములో తేల్లో కప్పలు వస్తాయంటే ఆ బుగ్గలు వేస్తేందుకు పైసలు లేకపోయాయి. ఇక ఎక్కడి పచ్చదనం, ఎక్కడి స్వచ్ఛదనం? ఓ ప్రోగ్రామ్ ఇస్తే కేసీఆర్ గారు అయితే ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు డబ్బులు విడుదల చేసి, అంటే నిధులు ఇచ్చి విధుల గురించి చెప్పాలి. నిధులు లేకుండా విధులు చేయమంటే ఏం చేస్తారు అధికారులు? ఏం చేయాలి? మొక్కుబడిగా ప్రోగ్రాం చేయడమే తప్ప అసలు ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా? మీరు వచ్చిన 8 నెలలుగా, ఇవాళ కరెక్ట్గా 8 నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇవాళకి 8 నెలలు పూర్తయినాయి. 8 నెలలు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. గ్రామ పంచాయతీలకు 8 పైసల నిధులు ఇచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. 8 పైసా, ఒక్క పైస ఇస్తే ఒట్టు గాలికి వదిలేసిండ్రు. ఇవాళ గ్రామాల్లో పోతే పాపం ప్రజలు పట్టణాల్లో గ్రామాల్లో మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు, పిచ్చి కుక్కలతో బాధపడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకలేవు, ఆసుపత్రుల్లో పోతే మందులు దొరకలేవని నిన్న సాక్షి పేపర్ రాసింది, ఇలా వెలుగు పేపర్ రాసింది. పొద్దుగాల పేపర్ చదివిన. మందులు పోతే స్కానింగ్ మిషన్ పనిచేస్తలేదట, కొన్ని గోళీలేమో లేనేలేవు బయట కొనుక్కోమంటున్నారట, 30 రోజుల గోళీలు రాస్తే 10 రోజులకే ఇచ్చిండ్రట. అంటే దవాఖానలలో గోళీలు కూడా లేవు. ఇక మీ పాలన గట్లున్నది. ఇది వెలుగు పేపర్ల, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, పత్రికల్లో వచ్చిన వార్తలు చదువుతున్నాను. ఈ మీ పత్రికలు ఇలా ఈ పరిస్థితి ఉన్నది. ఇలా గోళీలు లేవు, దవాఖానల మంచాలు లేవు. ఎందుకు లేవు? పచ్చదనము పరిశుభ్రత లోపించి గందరగోళమైన పరిస్థితి ఇలా గ్రామాల్లో పోతే. ప్రోగ్రామ్ ఇస్తే కనీసం వాళ్ళకి ఏమైనా పైసలు ఉన్నాయా? డీజిల్ పైసలు ఉన్నాయా? వాళ్ళ జీతం ఇచ్చినామా? బ్లీచింగ్ పౌడర్ ఉందా? బుగ్గలు ఉన్నాయా? ఆలోచన ఉండద్దా? ఏం ప్రోగ్రామ్ ఇస్తారని నాకు అర్థం కాదు. ప్రోగ్రామ్ ఇస్తే ఏమని చేయాలి? వాడు పోయి ఆఫీసర్లు ఎట్లా పని చేయాలి? నయా పైసా లేకుండా చెట్లు పెట్టుండ్రి అంటే ఆ చెట్లకు కనీసం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రాక్టర్ వద్దా? డీజిల్ వద్దా? చెట్లు తీసుకుపోయి వేయాలంటే ట్రాక్టర్లో డీజిల్ వద్దా? చెట్లు పెట్టడానికి ఆ కూలీలకి పైసలన్నీ ఇవ్వాలన్నా వద్దా?
అంటే మీకు అసలు ఆగమ్య గోచరం, అంతా గందరగోళం, అయోమయం, ఒక అవగాహన లేమి, కన్ఫ్యూజన్, ఎవరు చెప్పరు, ఎదురు చెప్పి ఇప్పుడు కనీసం చెప్పే పరిస్థితి లేదు అక్కడ ఎవరు. ఒక కలెక్టర్ లేచి సార్ మరి డబ్బులు ఎట్లా లేవు, ఈ ప్రోగ్రామ్ ఎట్లా చేయాలని మాట్లాడే ధైర్యం ఇలా పాపం వాళ్ళకు లేకుండా చేసింది. మీరు ఏమనంటే భయపెట్టిస్తున్నారు మీరు. ఈ రకంగా ఇలా అసలు హరితహారం అనేది ఒక పండగలాగా జరిగే తెలంగాణలో గత 10 ఏళ్ళు, కానీ ఇలా మొక్కుబడిగా మారిపోయింది. ఆనాడు హరితహారం ఒక పండగ తెలంగాణలో, ఒక 3 నెలలు 4 నెలలు ఎక్కడ చూసినా చెట్లు పెట్టే కార్యక్రమం జరిగేది. ఇలా ఎక్కడ చూసినా తెలంగాణలో పచ్చదనం ఎందుకు కనబడుతుంది? ఒక 10 ఏళ్ల ప్రయత్నం. ఆనాడు హరితహారం ఒక పండగ అయితే నేడు ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది హరితహారం. అసలు మీకు పట్టింపే లేదు. ప్రోగ్రామ్ ఇస్తే ప్రోగ్రాంకు ఎట్లా జరుగుతుంది ఈ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం ఎవరు, దీని నిధులు ఏంటి, దీన్ని ఏ రకంగా జరగాలని ఉందా ఏమన్నా? దెర్ ఈజ్ నో మనీ, దెర్ ఈజ్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్. ఇప్పటికైనా ఆలోచన చేసి నేను డిప్యూటీ సీఎం గారిని, ఆర్థిక మంత్రిని కోరుతా ఉన్నా, తక్షణమే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయండి. సర్పంచులందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవాళ కేంద్రం నుంచి కూడా 15వ ఆర్థిక సంఘంలో 500 కోట్లు వచ్చినాయి. అవి కూడా మీరు ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. అవి గ్రామ పంచాయతీలకు ఇచ్చే పైసలు, అవి కూడా ఆపెట్టుకున్నారు 4 నెలలకెళ్ళి. దానికి సమానంగా రాష్ట్రం ఇవ్వాలి. వాస్తవానికి సమానంగా ఇచ్చుడు పోయింది, వాళ్ళు ఇచ్చినవి కూడా ఇస్తలేరు. ఇవాళ కేంద్రం నుంచి ఉపాధి హామీ కింద గ్రామ పంచాయతీలకు ఇచ్చే 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి నేషనల్ హెల్త్ మిషన్లో 800 కోట్లు వచ్చినాయి. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం కింద 500 కోట్లు వచ్చినాయి. ఈ 2100 కోట్లు ఢిల్లీ నుంచి వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామాలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం నిధులను మళ్లిస్తూ ఉన్నది. సరే, ఆ బీజేపీ కాంగ్రెస్ ఒకటైపోయినారు, అడుగుతలేరు వాళ్ళు. గతంలో అయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయినారు. నెలలు గడిచినా మేము 2100 కోట్లు ఇచ్చినాం, ఎందుకు గ్రామ పంచాయతీలకు ఇస్తలేమని కేంద్ర ప్రభుత్వం అడగదు, ఈ రాష్ట్రం ఇయ్యదు. ఇద్దరు ఒకటైపోయినారు, బడే బాయ్ చోటే బాయ్. ఇవాళ కనీసం మీరు రాష్ట్రం అని ఇవ్వండి, లేదు కేంద్రం ఇచ్చిన పైసలన్నీ ఇవ్వండి. ఇవాళ దవాఖానాలలో గోళీలు లేవంటే ఎందుకు లేవు? నేషనల్ హెల్త్ మిషన్లో వచ్చిన 800 కోట్లు మీరు ఆపెట్టినరు. గ్రామ పంచాయతీలో డీజిల్కి ఎందుకు పైసలు లేవు? కేంద్రం ఇచ్చిన 500 కోట్లు 15వ ఆర్థిక సంఘం మీరు ఆపెట్టినరు. ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉపాధి హామీలో వాళ్ళు పనిచేసిన 800 కోట్లు కేంద్రం ఇస్తే మీరు ఆపెట్టినరు. ఇదో ఎట్లుందంటే అమ్మ పెట్టదు ఏదో అడక తీరని అన్నట్టు మీరు ఇయ్యరు, కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఇస్తలేరు మీరు. తక్షణమే ఈ నిధులు విడుదల చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియకు వైద్య ఆరోగ్య శాఖ ఏ నోటిఫికేషన్